హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాము. అలానే రేపటి లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మనకి 2025 ఎండ్ అయిపోయింది. సో రేపటి నుంచి కొత్త న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది, కొత్త ట్రేడింగ్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ 2025 లాసెస్ కానీ ప్రాఫిట్స్ కానీ అన్నీ వదిలేసి ఫ్రెష్గా 2026 అయితే స్టార్ట్ చేద్దాం. సో ఎవరైతే లెర్నింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నామో 2026లో వాళ్ళందరూ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను మనకి ఇక్కడ అప్డేట్ ఇచ్చాను. రేపటి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది బ్యాచ్ అని చెప్పి. ఇంకెవరైనా నేర్చుకుందాం అనుకుంటున్నారు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు అనుకుంటే మీరైతే ఇక్కడ మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇవాళ ఈవినింగ్ రేపు ఆఫ్టర్నూన్ కల్లా మనం రిజిస్ట్రేషన్స్ అనేవి క్లోజ్ చేస్తున్నాము. సో రేపు గుర్తుపెట్టుకోండి, మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. అలానే జాన్ ఫస్ట్, చాలా మంది జాన్ ఫస్ట్ ఒక సెంటిమెంట్ డే అనుకుని చిన్న ట్రేడ్స్ చేసుకుని ప్రాఫిట్ వచ్చిందంటే వెంటనే వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇయర్ ఫస్ట్ కదా, లాసెస్ ఎందుకు చూడటం, చిన్న ప్రాఫిట్ వచ్చినా వెళ్ళిపోద్ది కదా, సరిపోతుంది కదా అని చెప్పి. సో చాలా చాలా జాగ్రత్తగా అయితే రేపు ట్రేడ్ ప్లాన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ నిఫ్టీ గురించి డిస్కస్ చేద్దాము. ఇవాళ నిఫ్టీ మనం అనుకున్న సపోర్ట్స్ రెసిస్టెన్స్ నుంచి రెస్పెక్ట్ చేసి మంచి అప్ మూవ్ అనేది వచ్చింది. అది నేను క్లియర్గా మన యూట్యూబ్ షార్ట్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రేపు ఎట్లా ట్రేడ్ తీసుకోవాలి, రేపు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఏంటి అని చెప్పి మనము క్లియర్గా చూద్దాము. సో కొంచెం హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్తే ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే చూడండి, మనకి ఒక రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ 26,200 అనేది. సో మనకి 26,200 ఈ జోన్ అనేది మనకి మంచి రెసిస్టెన్స్ జోన్ అనమాట. సో రేపు అప్ సైడ్ ట్రేడ్స్ ఎలా తీసుకుంటామో, డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎలా తీసుకుంటామంటే, నాకు ఈ 26,000 ఈ 50-60 లెవెల్ పైన క్యాండిల్ సస్టైన్ అయ్యి నాకు హై బ్రేక్ అయిందంటే నేను 26,300 26,400 వరకు నేను టార్గెట్ అనేది పెట్టుకుంటాను. క్లియర్గా నాకు ఈ రెసిస్టెన్సెస్ అనేది బ్రేక్ అయితే ఇది నేను చూస్తున్న ఒక అప్ సైడ్ ట్రేడ్. మరి డౌన్ సైడ్ ట్రేడ్ ఏం చూస్తున్నాం సార్ అంటే, మనం డౌన్ సైడ్ ట్రేడ్ వచ్చేసి 26,100 లెవెల్ బ్రేక్ అయిందంటే ఇమీడియట్ సపోర్ట్ మనకి 26,060-50 లెవెల్ ఉంది. కాబట్టి అక్కడ వరకు మనము చిన్న ట్రేడ్ అనేది అయితే తీసుకోవచ్చు. ఈ లెవెల్ బ్రేక్ అయిపోయిందంటే వీ కెన్ 25,900 వరకు కూడా మనము టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. సో రేపు నేను చూస్తున్న నిఫ్టీ సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ ఇవి కొంచెం క్లియర్గా డ్రా చేసుకోండి మీ స్క్రీన్స్లో కూడా. సో ఇదే జోన్లో అంటే 26,100 నుంచి 26,200 ఇదే జోన్లో ఉంది అంటే రేపు నేనైతే మార్కెట్లో ట్రేడింగ్ అయితే ఫుల్గా అవాయిడ్ అయితే చేస్తాను. సో ఇవి నేను చూసిన నిఫ్టీ లెవెల్స్. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ మంచి అప్పు అనేది కనిపిస్తుంది అన్ని ఇండెక్స్ల్లోని. సో రేపు ఎట్లా ట్రేడ్ తీసుకోవాలి సార్ బ్యాంక్ నిఫ్టీలో అంటే, క్లియర్గా మనకి 59,400 అనేది చాలా 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 మంచి సపోర్ట్ జోన్. ఈ 400 to 500 అనేది రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి ఇక్కడ నుంచి మనకి రివర్సల్ అవుతున్నా కూడా మనము బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్కి ట్రేడ్స్ అనేది ఇనిషియేట్ చేస్తాము. ఆర్ మనకి ఈ హై ఉంది చూసారా, ఈ 59,800 ఈ లెవెల్ బ్రేక్ అయినా కూడా మనము అప్ సైడ్ ట్రేడ్ తీసుకుని నెక్స్ట్ టార్గెట్ 60,000 పెట్టుకుంటాము రౌండ్ ఫిగర్. చాలా మంది సేఫ్ ప్లేయర్స్ అక్కడ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిపోతే మనం ట్రైలింగ్ స్టార్ట్ చేసి 60,100-200 వరకు మనము టార్గెట్ అనేది పెట్టుకుంటాం. మరి డౌన్ సైడ్ ట్రేడ్ వచ్చేసి ఖచ్చితంగా నాకు 59,400 లెవెల్ కింద క్లోజ్ అయితేనే నేను డౌన్ సైడ్కి ట్రేడ్స్ అనేది తీసుకుంటాను. ఇవి నేను చూస్తున్న నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్స్. సో టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకుంటాము బ్యాంక్ నిఫ్టీ కంటే, క్లియర్గా 59,000 వరకు టార్గెట్ అనేది పెట్టుకుంటాను. ఇదే జోన్లో ఉండిపోయింది అంటే 59,500 నుంచి 59,800 మధ్యలో ఇదే 300 పాయింట్స్ జోన్ ఉండిపోయింది అంటే నేను ట్రేడింగ్ అయితే ఫుల్గా అవాయిడ్ చేస్తాను రేపు. గుర్తుపెట్టుకోండి, జాన్ ఫస్ట్ చాలా జాగ్రత్తగా అయితే ట్రేడ్ చేయండి. సెంటిమెంట్స్ అనేది రేపు మేజర్గా ప్లే చేస్తాయి మన టెక్నికల్ అనాలిసిస్ కన్నా. లెట్స్ గో టు ఫైనల్ వన్, సెన్సెక్స్. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ మనకి చాలా మంది మొత్తం అందరూ ట్రేడ్ చేసేది సెన్సెక్స్లోనే. నాకు చాలా మంది మెసేజెస్ కూడా పెడుతున్నారు సెన్సెక్స్ ట్రేడ్ చెప్పమని. సో క్లియర్గా ఇవాళ మనం సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకున్న మంచి బ్రేక్అవుట్ వచ్చింది, మంచి టార్గెట్ వచ్చింది. చాలా మంది మంచి మంచి ప్రాఫిట్స్ అనేది బుక్ చేశారు. సో రేపు ఎట్లా ట్రేడ్ తీసుకోవాలి సెన్సెక్స్లో అంటే, మనము చూడండి మనకి సెన్సెక్స్
మంచి కన్సల్టేషన్ ఫేజ్లో ఉంది ఇక్కడ. ఇదే రెసిస్టెన్స్ నుంచి ఫాలో అవడము, సపోర్ట్ నుంచి బౌన్స్ అవడం. సేమ్ నిఫ్టీలానే నేను ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేస్తున్నాను. సో మనకి ఎక్కడ రెసిస్టెన్స్ చూపిస్తుంది చూడండి, క్లియర్గా మార్కెట్ రీచ్ అయినప్పుడు 85,600 లెవెల్ అనేది మనకి మంచి రెసిస్టెన్స్ లెవెల్ కింద కనిపిస్తుంది చూడండి. సో రేపు మనకి ఈ లెవెల్ బ్రేక్ అయింది అంటే మనం అప్ సైడ్కి ట్రేడ్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఈ 85,600 ఈ లెవెల్ ఇక్కడ నుంచి మనకి పైన ఈ 600-700 జోన్ పైన మనకి క్యాండిల్ సస్టైన్ అయితే మనం చాలా మంచి ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్లో. ఈజీ టు ఈజీ మనం 86,200 వరకు మనము టార్గెట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్ మార్కెట్ వెళ్ళి ఈ 85,600-700 జోన్ నుంచి మనకి రిజెక్ట్ అయినా, ఈ ట్రెండ్ లైన్ నుంచి రిజెక్ట్ అయినా కూడా మనము డౌన్ సైడ్ ట్రేడ్స్ అనేది కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇమీడియట్ సపోర్ట్ ఎక్కడుంది అంటే మనకి క్లియర్గా చూడండి, మనకి ఈ జోన్ 85,000 డౌన్ ఫిగర్ అనుకున్నా మనకి చాలా చాలా మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఈ సపోర్ట్ దగ్గరకు వచ్చి మనకి రివర్స్ అయినా కూడా మనకి మంచి అప్ సైడ్ ట్రేడ్స్ అనేది తీసుకోవచ్చు. చాలా చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, ఎక్కువ లాట్స్కి వెళ్ళకండి. అందరూ ఐటీఎంసే తీసుకోండి, ఓటీఎంస్ అయితే ప్లీజ్ తీసుకోకండి. చాలా మంది ఓటీఎంస్ తీసుకుని మనీ అనేది లూజ్ అవుతున్నారు. సో ఇవే నేను చూస్తున్నాను, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ట్రేడ్స్. సో ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో ట్రేడింగ్ని సీరియస్గా, మనం బ్యాచ్ అనేది స్టార్ట్ చేసాము. సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, మా టీం అనేది మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు. సో అలానే యూట్యూబ్ కూడా మనం అనుకున్నాము ఈ 2 కల్లా 500 సబ్స్క్రైబర్స్ అయిపోవాలని చెప్పి. మీ అందరి సపోర్ట్ వల్ల 500 సబ్స్క్రైబర్స్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీరు లేనిదే మనకు 500 సబ్స్క్రైబర్స్ అనేది అవ్వదు. సో మీకు కానీ నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అలానే మీ ట్రేడింగ్ చేసే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ లాస్ట్ వన్, చాలా మంది స్వింగ్ ట్రేడింగ్ స్టాక్ కూడా అడుగుతున్నారు. సో నేను ఆల్రెడీ వాళ్ళు పోస్ట్ చేశాను. ఎల్ఎన్టీ ఫినాన్స్ మనకి ఎంట్రీ అనేది కూడా ఇచ్చింది, మంచి క్వాంటిటీస్తో అందరం ఎంటర్ అయ్యాము. లెట్స్ హోప్ ఐ విల్ బుక్ గుడ్ ప్రాఫిట్స్. సో థ్యాంక్ యూ గైస్.